జీవిత అనుభవం కావాలా? కృష్ణ ప్రభు రక్తము కల్వరి శిలువలో అంత ఘోరంగా అంత శిక్షను అనుభవిస్తూ అర్పింపబడింది. ఊరికనే కాదు, ఆ రక్తం నందు విశ్వాసముంచి వచ్చేవాళ్ళు పితృ పారంపర్య ఆచారాల నుండి, ఈ దుష్టకాలపు యుగంలో నుండి, పాపము నుండి, దుర్నీతి నుండి విమోచింపబడిన వారై నా కోసమే బతుకుతారు. దాన్ని ఆశించి కృష్ణ ప్రభు రక్తం కార్చాడు. ఒక కార్యక్రమానికి ఉద్దేశం లేకుండా ఏ కార్యక్రమం జరగదు. కృష్ణ ప్రభు తన నిర్దోషమైన రక్తాన్ని కార్చడంలో ఆయనకున్న ఉద్దేశం ఇది. నా రక్తాన్ని ఆశ్రయించిన ప్రతివాడు పాపం చేయకూడదు. ఇక మీదట ప్రాచీన స్వభావము ఇక మీదట వాడి మీద ప్రభుత్వం చేయకూడదు. 2, నా రక్తం నందు విశ్వాసం ఉంచిన వాడు దుర్నీతి సంబంధమైనది ఏది అంటుకోకూడదు. 3, నా రక్తం నందు విశ్వాసం ఉంచిన వాడు ప్రస్తుతపు దుష్టకాలపు యుగము ఆచారాలు చేయడు. 4, నా రక్తం నందు విశ్వాసం ఉంచిన వాడు పితృ పారంపర్య ఆచారాలు చేయడు. 5, నా రక్తం నందు విశ్వాసం ఉంచిన వాడు ధర్మశాస్త్రం నుండి విమోచింపబడ్డాడు. ధర్మశాస్త్రం మన మీద అధికారం లేదు ఇక మీదట. పాత నిబంధన మనకు సంబంధించింది కాదు. కానీ ఈ రోజున మనుషులు ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనని కలిపి మాట్లాడి మనుషుల్ని భయంకరంగా స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. పాత నిబంధన కొత్త నిబంధన కలిపి నువ్వు దశభాగం తీసుకురా అంటాడు. దశభాగం తీసుకురా తీసుకురాకపోతే నీకు శాపమే. ధర్మశాస్త్రం సంబంధించిన దశభాగం నీకు సంబంధించింది కాదు. నీకు కొత్త నిబంధనకు సంబంధించింది ఏదైనా ఉందంటే అది శ్రేష్టమైన అర్పణ తీసుకురావాలా. నీకు కలిగిన వాటిలో ఏది శ్రేష్టమైనదని నువ్వు ఆలోచన చేస్తున్నావో ఆ శ్రేష్టమైనది దేవునికి తీసుకురావాలా. శ్రేష్టత కోరాడు ఇక్కడ కొత్త నిబంధనలో, దశభాగం కాదు. నీ హృదయంలో దేనికి విలువనిచ్చావో ఎక్కువగా అది దేవునికి అర్పించాలా. అది మనోపూర్వకంగా, బలవంతంగా కాదు. ఆ రోజున బలవంతంగా తెచ్చేవాళ్ళు దశభాగాలు. ఈ రోజున కొత్త నిబంధనలో అర్పణలు బలవంతంగా తీసుకున్నారు. ఎలా తీసుకొస్తారు? ఇష్టపూర్వకంగా, మనోపూర్వకంగా తీసుకొస్తారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, కృష్ణ ప్రభు రక్తము ధర్మశాస్త్రం నుండి మనల్ని విమోచించింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 5వ సమాచారం, విమోచన కృష్ణ రక్తం